నైపుణ్యాభివృద్ధి అని చదువు అయిపోయిన తర్వాత నైపుణ్యాభివృద్ధి చేస్తే ఇక ఉపయోగం లేదు. ఇదివరకు ఏంటంటే బీటెక్కులు పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ పోయి ఆ ఎల్బీ నగర్‌లోనో, లేకపోతే అమీర్‌పేటలోనో, ఆ ఎస్ఆర్ నగర్‌లోనో, జేఎన్‌టీయూ దగ్గరో ఏర్పాటు చేసినటువంటి సంస్థల్లో ఓ 15 రోజుల, నెల రోజుల, 45 రోజుల 2 నెలల, 3 నెలల అని ట్రైనింగ్‌లు తీసుకోవడం. ఈలోపు బ్యాక్ డోర్ నియామకాలు, ఫ్రంట్ డోర్ నియామకాలు 2 రకాలు చేసుకుంటూ వెళ్ళినటువంటి రోజులు అయిపోయినాయి ఇప్పుడు. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద తోపు ఇంజినీర్ అయినా ఉపయోగం లేదు. నీ మార్కులు ఎన్నొచ్చినాయి అన్నది. కొత్త మోడల్‌లో నువ్వు సక్సెస్ అవుతావా లేదా? టీసీఎస్ లాంటోళ్ళే ఉద్యోగాలు పీకేస్తున్నారంటే, మైక్రోసాఫ్ట్ పీకేసిందంటే, ఇవాళ అలాగని వాళ్ళేమి సంస్థలేమి మూసేసుకోవట్లేదు. వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇవాల్టి అప్డేటెడ్ టాలెంట్. ఒకప్పుడు రాయడం చేతనైనోడిని పెట్టుకునేవాళ్ళు పేపర్‌లలో, టీవీల్లో. తర్వాత టైప్ కొట్టడం చేతనైనోడిని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాయడం కంటే టైప్ కొట్టడం చేతనైనోడు, మాట్లాడడం చేతనైనోడు టీవీల్లో, అలాగే టైప్ కొట్టేవాడు మాత్రమే పత్రికల్లో. ఇట్లాగా ఆ తరం అయిపోయింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇదివరకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే బీటెక్ పూర్తయితే సరిపోతుంది ఒకప్పుడు. ఆ తర్వాత కాలంలో బీటెక్ పూర్తయినా అడిషనల్ కోర్సెస్ ఆ కోడింగ్ మీద స్పెషల్ నాలెడ్జ్ అని అట్లాంటివి ఉండే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని బేస్ చేసుకుని ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. దాదాపుగా డేటాలో నిక్షిప్తమయ్యే లేదా బిగ్ డేటా సెంటర్లకి అనుసంధానమయ్యే కంప్యూటర్లు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాలను ఆటోమేటిక్‌గా మేనేజ్ చేసేదాన్ని బిగ్ ఫిక్స్ అంటారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ కంపెనీలు సెక్యూరిటీ కోసం సరికొత్త కోడింగ్ మాడ్యూల్స్ అనుసరిస్తున్నాయి. సాధారణ కోడింగ్ నుంచి ఏఐ టూల్ కోడింగ్‌కి అప్డేట్ అయితే తప్ప బిగ్ ఫిక్స్ తేలిగ్గా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఈ రూట్‌లో వెళ్ళలేని సీనియర్ టెక్కీలే ఇప్పుడు లే ఆఫ్‌లకు గురవుతున్నారు. కొత్త నాలెడ్జ్ తప్పనిసరి. అంటే మనిషి నిరంతర విద్యార్థి అంటారు. మేము చదివేశాము అనుకుంటే ఒకప్పుడు డిగ్రీ చదివినోడు వాడు చచ్చేదాకా డిగ్రీ హోల్డర్. ఇవాళ రోజున వచ్చేటప్పటికి ఆ డిగ్రీలు ఎందుకు పనికి రావట్లేదు.